సో ఎస్క్యూఎల్లో ఏం చేసినాము, ఏది ఎగ్జిక్యూట్ చేసినా సింగిల్ కమాండ్ ఎగ్జిక్యూట్ చేసుకుంటా వెళ్ళాం. సో ఇన్సర్ట్ చేస్తే ఒక రికార్డ్ ఇన్సర్ట్, అప్డేట్ చేస్తే ఒక రికార్డ్ అప్డేట్, సో డిలీట్ చేస్తే ఒక రికార్డ్ డిలీట్, సెలెక్ట్ చేస్తే ఒక రికార్డ్. సో అన్నీ ఒక్కొక్కటి సింగిల్ స్టేట్మెంట్. సో ఇప్పుడు సింపుల్ లాజిక్. సో మనం ఎందుకు మెయింటైన్ చేస్తాం డేటాబేస్, ఎలా మెయింటైన్ చేస్తాము డేటాబేస్. ఏదో చిన్న షాప్ ఎత్తుకున్నాం అనుకో, చిన్న షాప్లో ఏముంటాయి టేబుల్స్ మెయింటైన్ చేయాలంటే, వాళ్ళు అమ్మే ఐటమ్స్, సేల్స్ టేబుల్స్, సో ఇంకా తర్వాత ఏముంటాయి, సో ఇంకేమన్నా సరే క్వాంటిటీ కానీ, వీళ్ళు యూజర్స్ రిజిస్ట్రేషన్, మొబైల్ నెంబర్ అడుగుతారు, సో నెంబర్ చెప్పమని పేరు చెప్తాడు, ఎక్కడి నుంచి వస్తుందంటే యూజర్ టేబుల్స్. సో యూజర్ ఉంటాడు అనమాట. సో ఏదైనా షాప్కి వెళ్తే మొబైల్ నెంబర్ అడిగి సో పేరు కూడా చెప్తాడు. ఎందుకు ఎలా చెప్తాడంటే, సో యూజర్ టేబుల్లో స్టోర్ అయి ఉంటుంది. సో మొబైల్ నెంబర్ నేమ్స్ అని అంటాడు, ఒకసారి రాసి పెట్టుకున్నాడంటే అది స్టోర్ అవుతుంది. సో యూజర్ టేబుల్లో. సో తర్వాత ఐటమ్ టేబుల్లో ఉంటుంది. సో ఐటమ్ టేబుల్లో ఐటమ్స్ ఉంటాయి. ఓకేనా, ఏం ఐటమ్స్ ఉన్నాయి మన షాప్లో, ఇలా ఉంటాయి అనుకుందాం. సో ఐటమ్ క్వాంటిటీ లేదు సరే సేల్స్ టేబుల్ అంటే డైలీ ఏ ఐటము ఎన్ని క్వాంటిటీస్ అమ్మినారు సేల్స్ టేబుల్లో. సో దాంతో పేమెంట్ టేబుల్, సింపుల్, ఇది బేసిక్ అనుకున్నాం. పేమెంట్స్ చేస్తారు కదా, ఏ ఐటమ్ కోసం ఎంత పేమెంట్ చేసినారు, ఏ మోడ్లో చేసినారు అన్నది ఇందులో ఉంటాయి. సో ఒక చిన్న షాప్కి వెళ్తే ఇన్ని ఉంటాయి, ఇంకా ఎక్కువ ఉంటాయి. సో ఇవి బేసిక్ అనుకుందాం. సో యూజర్ టేబుల్లో ఒకసారి రిజిస్టర్ అయిన తర్వాత కొత్తగా ఉంటే ఆల్రెడీ వస్తుంది, లేదంటే ఇన్సర్ట్ చేసుకోవాలా, ఉంటే తీసుకోవాలా, లేదంటే ఇన్సర్ట్ చేసుకోవాలా. సో ఒక స్టేట్మెంట్ దీనికోసం ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఐటమ్ టేబుల్లో ఐటమ్ ఉందా లేదా చెక్ చేసుకోవాలి కదా. సో ఒక షాప్కి వెళ్తే ఏ ఐటమ్ అంటే ఐటమ్ అమ్మేటు కదా, తన షాప్లో ఏ ఐటమ్స్ ఉన్నాయో ఆ ఐటమ్స్ అమ్మాలి. సో కాబట్టి అట్లీస్ట్ ఒక సెలెక్ట్ స్టేట్మెంట్ ఐటమ్ టీ టేబుల్లో ఎగ్జిక్యూట్ చేయాలి. సేల్స్ టేబుల్లో సో ఇన్సర్ట్ చేయాలి. సో ఎన్ని ఐటమ్స్ అమ్మినాడు అన్నది ఇన్సర్ట్ చేయాలి, సేల్స్ ఐటమ్. సో సేల్ అయిన తర్వాత ఏం చేయాలి, అతను పేమెంట్ తీసుకోవాలి, ఎంట్రీ చేసుకోవాలి. అన్నింటిలో ఎంట్రీ అంతే, ఎంట్రీస్ ఒక్కొక్క ఎంట్రీ, లేదంటే అప్డేటా ఏదో సంథింగ్ ఉండాలి. సో ఇక్కడ సేల్ అయిన తర్వాత ఏమవ్వాలా, ఐటమ్ టేబుల్లో అప్డేట్ జరగాలి. ఏమవ్వాలా, సో యూజర్ టేబుల్లో ఇన్సర్ట్, కొత్త రికార్డ్ అయిందనుకో, ఇన్సర్ట్ చేసి సెలెక్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేయాలి. డేటా ఫెచ్ చేసుకోవాలి కదా, అతని పేరు ఏందో. సో హెడ్డింగ్లో వస్తుంది కదా, ఏ ఐటమ్ ఇతను కొన్నాడు, నేమ్తో సహా వస్తుంది, ఒక ఇన్వాయిస్ లాగా వస్తుంది. సో ప్రింట్, అందులో పేరు కూడా ఉంటుంది బిల్ ఇచ్చేటప్పుడు, బిల్లింగ్. సో కాబట్టి ఒక ఇన్సర్ట్ స్క్రిప్ట్, దాంతోపాటు సెలెక్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వాలి. సో ఐటమ్ టేబుల్లో ఫస్ట్ ఏం జరగాల, సెలెక్ట్ స్టేట్మెంట్ జరగాలి. ఐటమ్ ఉందంటే చూసుకోవాలి కదా, సెలెక్ట్ చేసి చూస్తే రికార్డు ఉందంటే ఐటమ్ ఉన్నట్టు, రికార్డు ఉండాలా, ప్లస్ క్వాంటిటీ కూడా ఉండాలా, చెక్ చేసుకోవాలి. సో ఫర్ చెకింగ్. సో సేల్స్ టేబుల్లో ఏం జరగాల, సో ఒకవేళ అతను కొంటే ఏం జరగాల, ఇన్సర్ట్ చేయాలి. సేల్స్ టేబుల్లో ఒక రికార్డ్ ఇన్సర్ట్ అవ్వాలి, అంతేనా. సేల్స్ టేబుల్లో ఒక ఎంట్రీ ఒకటి అమ్మినాడంటే ఇందులో సేల్స్ ఇన్సర్ట్ అవ్వాల్సిందే. సో పేమెంట్లో కూడా ఏం జరగాల, ఇన్సర్ట్ అవ్వాలి. సో పేమెంట్ ఎంత పే చేసినాడు, సో ఏ సేల్కి అగెన్స్ట్గా పే చేసినాడు అనమాట. సో సేల్ నెంబర్ ఉంటుంది, ఈ సేల్ నెంబర్ సంబంధించిన పేమెంట్ ఇది అన్నట్టు ఉంటుంది. సో రిలేషన్ ఉంటుంది ఒకదానికొకటి. సో ఉంటుంది. దాంతోపాటు మళ్ళీ ఐటమ్ టేబుల్లో అప్డేట్ జరగాలి. ఐటమ్ టేబుల్లో ఏం అప్డేట్ జరగాల, సో ఐటమ్ టేబుల్లో క్వాంటిటీ 10 ఉన్నాయి అనుకుందాం, 10 ఏదో సంథింగ్ బాటిల్స్ ఉన్నాయి, 10 బాటిల్స్ ఉన్నాయి. సేల్లో ఒక 5 బాటిల్స్ సేల్ చేస్తే అప్డేట్ చేయకపోతే ఏమవుతుంది, ఐటమ్ టీ టేబుల్లో 10 బాటిల్స్ అట్లే ఉండిపోతాయి. సో మన దగ్గర ఆల్రెడీ 5 సేల్ అయిపోయినాయి కదా. 5 సేల్ అయితే ఏం చేయాలి, ఇక్కడ 10 - 5 ఎంత, 5 బాటిల్స్ పెట్టాలి. సో ఇన్ని మల్టిపుల్
కమాండ్స్ ఎగ్జిక్యూట్ అవ్వాలి, అట్ టైం జరిగిపోవాలి. అదే SQL అనుకో 1 by 1 ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. సో అలా చేయకూడదు. అర్థమవుతుందా? సో ఈ ఒక చిన్న షాప్ ఎత్తుకుంటేనే ఇన్ని జరుగుతాయి. వెరిఫై చేయాలా? ఏం వెరిఫై చేయాలా? యూజర్ ఉన్నాడా? ఉంటే ఇన్సర్ట్ అవసరం లేదు, లేకపోతే ఇన్సర్ట్ చేసుకో. ఎవడిచ్చినాడు ఆర్డర్? ఓకే. ఐటమ్ డీటేబుల్లో మనం ఏదైనా ఐటమ్ నేమ్ పాస్ చేసి ఐటమ్ ఉందా, ఉంటే ఎన్ని క్వాంటిటీస్ ఉన్నాయి వెరిఫై చేయాలి. ప్రతిదానికి వెరిఫై చేయాలి. క్వాంటిటీ ఉంటే సేల్ జరగాల, క్వాంటిటీ లేకపోతే సేల్ జరగకూడదు. ఏం చెప్పాలా? మా దగ్గర క్వాంటిటీ లేదు, సరే రేపు రండి. ఐటమే లేదనుకో మేము సేల్ చేయడం లేదు. అర్థమవుతుంది? ఐటమే లేదనుకో, ఆ ఐటమ్ మేము అమ్మడం లేదు, అది వేరు. ఐటమ్ ఉంది బట్ క్వాంటిటీ లేదు, సో రేపు రండి ఏదో సంథింగ్ చెప్తారు. సో అది వెరిఫై చేయాలి ఐటమ్ టేబుల్లో. సో సేల్స్ టేబుల్లో ఇన్సర్ట్ జరగాల. ఇన్సర్ట్ ఎప్పుడు జరుగుతుంది? ఐటమ్ సేల్ జరిగినప్పుడు. క్వాంటిటీ ఉండి ఐటమ్ ఉండి క్వాంటిటీ ఉంటేనే సేల్స్ జరగాలి. సో అప్పుడు ఇన్సర్ట్ జరగాలి. పేమెంట్లో కూడా సేల్స్లో ఇన్సర్ట్ అయిన తర్వాత పేమెంట్ జరగాలి. సో తర్వాత ఐటెంలో అప్డేట్ చేయాలి. సో ఇవన్నీ మల్టిపుల్ స్టేట్మెంట్స్గా అట్ ఎ టైం ఎగ్జిక్యూట్ చేయాలి. అర్థమవుతుందా? అట్ ఎ టైం ఎగ్జిక్యూట్ చేయాలి అంటే SQLతో కష్టం. ఓకేనా? PLSQL ఏం చేస్తుందంటే మల్టిపుల్ స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. SQL స్క్రిప్ట్స్ అన్నీ ఇందులో యూజ్ చేయడమే. సో అట్ ఎ టైము మల్టిపుల్ స్క్రిప్ట్స్ ఎగ్జిక్యూట్ చేస్తాం. అర్థమైంది? అప్లికేషన్స్ కోసం యూజ్ చేస్తాం. సో అప్లికేషన్స్ అంటే మీరు చూస్తారు కదా షాపుల్లో, సో ఏదన్నా సరే బ్యాంకుల్లో, అవన్నీ అప్లికేషన్స్. దాని బ్యాక్గ్రౌండ్లో ఏదో జరుగుతూ ఉంటుంది. సో మనం వేసి విత్డ్రా చేసినాము, విత్డ్రా చేస్తే ఏమవుతుంది? మన అకౌంట్ నుంచి డబ్బులు కట్ అవుతాయి, వాళ్ళ అకౌంట్లోకి వెళ్తాయి, అంటే వాళ్ళ బ్యాంక్ అకౌంట్ నుంచి వెళ్తాయి. సో దానికోసం ఏదో ఇన్వాయిసెస్ ఉంటాయి. సో దాని ట్రాన్సాక్షన్ నెంబర్ జనరేట్ చాలా రకరకాలు ఉంటాయి టేబుల్స్ అవుతాయి బ్యాక్గ్రౌండ్లో. అన్నీ ఎలా జరుగుతాయంటే ఒక ప్రొసీజర్లో ఏదో ఒకటి రాసి ఉంటాను, అది ఎగ్జిక్యూట్ చేస్తారు. అర్థమైందా? దానికోసం మనం PLSQL సెలెక్ట్ చేసుకుంటాం. PLSQL ఏం జరుగుతుంది? మల్టిపుల్ స్టేట్మెంట్స్ అట్ ఎ టైం ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. సో ఈ కోడ్, ఈ ఇన్సర్ట్ స్క్రిప్ట్ ఇవన్నీ డేటాబేస్లో స్టోర్ చేసి పెట్టుకొని ఎప్పుడు కావాలంటే దాన్ని కాల్ చేస్తే చాలు, అన్నీ వెరిఫై చేస్తుంది. ఇన్సర్ట్ చేయాల్సి వస్తే ఇన్సర్ట్ చేస్తుంది, అప్డేట్ చేయాల్సి వస్తే అప్డేట్ చేస్తుంది, ఏది కావాలంటే అది చేస్తుంది. సో ఆ లాజిక్ మనం రాయాలంతే. సో ఇప్పుడు ఫస్ట్ SQL, PLSQL. సో SQL అంటే స్ట్రక్చర్ క్వరీ లాంగ్వేజ్, PLSQL అంటే సో ప్రొసీజర్ లాంగ్వేజ్ కమ్ స్ట్రక్చర్ క్వరీ లాంగ్వేజ్. సో ఇన్ SQL వీ కెన్ రన్ సింగిల్ కమాండ్ అట్ ఎ టైమ్. సో PLSQLలో మల్టిపుల్ కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సో రిక్వైర్మెంట్ బట్టి బిజినెస్ లాజిక్ ఇంప్లిమెంట్ చేసుకోవచ్చు. వీ కెన్ ఇంప్లిమెంట్ బిజినెస్ లాజిక్ ఇన్ PLSQL. సో SQLలో కుదరదు. ఎందుకు కుదరదు అంటే ఒక స్టేట్మెంట్ మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకేనా? ఇప్పుడు కండిషనల్గా ఎగ్జిక్యూట్ చేయాలి మల్టిపుల్ స్టేట్మెంట్స్, నాట్ పాసిబుల్ ఇన్ SQL. సో PLSQLలో కండిషన్స్ యూజ్ చేసి ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేయాలన్నా, ఇంకో స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేయాలన్నా, ఎన్ని స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేయాలన్నా సరే అన్నీ చేసుకోవచ్చు. PLSQL ఒక ప్రోగ్రామింగ్ లాగా, ఓకే, ప్రొసీజర్ లాంగ్వేజ్. సో SQL డైరెక్ట్లీ డీల్స్ విత్ డేటాబేస్ సర్వర్. PLSQL డేటాబేస్ సర్వర్కి కనెక్ట్ అయ్యి ఉండదు. సో ఏదైనా సరే SQL కమాండ్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఏం చేస్తుందంటే PLSQL ఇంజిన్కి వెళ్తుంది, ఇన్స్ట్రక్షన్ అక్కడ వెళ్ళి ఎగ్జిక్యూట్ చేసుకొని బ్యాక్ వస్తుంది. SQL ఇంజిన్ సపరేట్ ఉంటుంది, PLSQL ఇంజిన్ సపరేట్ ఉంటుంది. PLSQLలో ఏం చేస్తుందంటే SQL కమాండ్ ఉన్నప్పుడు, SQL కమాండ్స్ ఉన్నాయి మనకు అన్నీ తెలిసినటువన్నీ SQL కమాండ్సే ఇప్పుడు దాకా నేర్చుకున్నటువన్నీ. ఏదైనా వచ్చింది అక్కడికి వెళ్తుంది, తీసుకొని వస్తుంది. సో ఇప్పుడు ఎక్స్ట్రా ఏముంటాయి దీంట్లో అంటే ఏముంటాయి? సో లూప్స్, ఇఫ్ కండిషన్స్, లేదంటే ఆ డేటా స్టోర్ చేసుకుని కలెక్షన్స్, చిన్న ఎక్కువ ఉంటాయి. రిమైనింగ్ అన్నీ అవే వాడేది. సో వేరియబుల్స్ వస్తాయి అన్నమాట. వేరియబుల్స్ అంటే ఏమంటే వేరియబుల్స్ అవి లైక్ ఆఫ్ కంటైనర్ అనుకుందాం, అందులో ఏదైనా వాల్యూ పెట్టుకోవచ్చు, వాల్యూ రీప్లేస్ చేసుకోవచ్చు, పోతూ ఉంటుంది. సో మనం ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటాం కదా, ఆ రన్ టైంలో ఆ వాల్యూ ఏదో వాల్యూ పెట్టుకోవచ్చు, ఆ వాల్యూని ఆ వేరియబుల్ని వేరే చోట ఎక్కడన్నా సరే వాడుకోవచ్చు. సో వేరియబుల్లో వాల్యూస్ పెట్టుకొని ఉంటాం. సో
సో ఎస్క్యూఎల్ దేనికి లోడింగ్ మోడిఫికేషన్ సింగిల్ కమాండ్. PLSQL ఎందుకు యూస్ చేస్తాం అంటే అప్లికేషన్స్ కోసం యూస్ చేస్తాం. అప్లికేషన్ అంటే ఏంటి, ఇప్పుడు చెప్పినా కదా. సో ఇది ఒక ప్రాసెస్ లాగా జరగాలి ప్రతిసారి, ఇదే ప్రాసెస్. సేల్ జరగాలంటే ఇదే ప్రాసెస్. ఆల్రెడీ ఉంటే ఇన్సెప్ట్, ఆల్రెడీ ఉంటే ఓన్లీ సెలెక్ట్, లేదనుకో ఇన్సెప్ట్. సో ఐటమ్ ఇన్సెప్ట్. సో ఐటమ్ ఉందా లేదా అదే చేస్తుంది మొత్తం. ఆ ప్రొసీజర్ ఒకటి కానీ ఎగ్జిక్యూట్ చేసినామంటే చెక్ చేసేసి ఇన్సర్ట్ అయితే ఇన్సర్ట్, అప్డేట్ అయితే అప్డేట్, అదే చేసుకుంటాం. సరే, అదే SQLలో DDL కమాండ్స్, DML కమాండ్స్ అలా ఉంటాయి. PLSQLలో బ్లాక్స్. సో బ్లాక్స్ ఉంటాయి అన్నమాట అనానమస్ బ్లాక్లో. సో అనానమస్ బ్లాక్ అని ప్రొసీజర్స్, ఫంక్షన్స్, ప్యాకేజెస్, ట్రిగ్గర్స్ ఇలా వస్తాయి. ఓకేనా. అనానమస్ బ్లాక్స్, ప్రొసీజర్స్, ఫంక్షన్స్, ప్యాకేజెస్, ట్రిగ్గర్స్. అనానమస్ బ్లాక్ అంటే ఏమంటే, సో అది డేటాబేస్లో స్టోర్ అవ్వదు, వన్ టైం ఎగ్జిక్యూషన్ కోసం స్క్రిప్ట్ రాసి పెట్టుకుంటాము అంతే. ఓకేనా. అనానమస్ బ్లాక్. సో ప్రొసీజర్, ఫంక్షన్, ప్యాకేజ్, ట్రిగ్గర్ ఇవన్నీ డేటాబేస్లో స్టోర్ అవుతాయి ఆ నేమ్తో. సో మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు. ఎక్సెప్ట్ ట్రిగ్గర్ సో ఈవెంచువల్గా ఫెయిల్ అవుతుంది. సో అనానమస్ బ్లాక్ అప్పటికప్పుడు కావాలంటే కోడ్ ఉందా మనం రాసుకుంటాము, లేదంటే అక్కడున్న కాపీ పెట్టుకుంటాము, టెక్స్ట్లో కాపీ తీసుకొచ్చి ఎగ్జిక్యూట్ చేసుకుంటాం. అక్కడ క్లోజ్. డేటాబేస్లో స్టోర్ అవ్వదు, కోడ్ స్టోర్ అవ్వదు. దాని లోపల ఉన్న ఇన్సర్ట్ కానీ అప్డేట్ కానీ అవన్నీ స్టోర్ అవుతాయి. ఆ కోడ్ మనం రాసే కోడ్ స్టోర్ అవుతుంది. ఓకేనా. ఇప్పుడు ఇన్సర్ట్ స్క్రిప్ట్ ఉంది, ఇన్సర్ట్ స్క్రిప్ట్ వేరే చోట పెడతాం. ఇన్సర్ట్ స్క్రిప్ట్ చేసి ఎగ్జిక్యూట్ చేసి ఏమవుతుంది, స్టోర్ అవుతుంది డేటా టేబుల్లో. మళ్ళీ ఇన్సర్ట్ తీసేసినా సరే డేటాలో ఆ టేబుల్లో డేటా ఉంటుంది. సో ఇది కూడా అయితే కోడ్, వన్ టైం కోడ్ అన్నమాట. అన్నేబుల్ బ్లాక్. ప్రొసీజర్ డేటాబేస్లో స్టోర్ అవుతుంది. అదే కోడ్ని మనం ఈ అనానమస్ బ్లాక్ కోడ్ని డేటాబేస్లో స్టోర్ చేయాలంటే ప్రొసీజర్ అనే నేమ్ ఇచ్చి స్టోర్ చేసుకుంటాం. ఫంక్షన్ కావాలంటే ఫంక్షన్గా స్టోర్ చేసుకుంటాం. ప్యాకేజ్ కావాలంటే ప్యాకేజ్గా స్టోర్ చేస్తాం. ట్రిగ్గర్ అంటే ట్రిగ్గర్ స్టోర్ చేస్తాం. బట్ ట్రిగ్గర్ మనం ఎగ్జిక్యూట్ చెయ్యము. సో అదే ఎగ్జిక్యూట్ అవుతుంది. సో అవన్నీ తర్వాత చూద్దాం. సో ఈ విధంగా ఉంటుంది. సో ఇంటర్వ్యూలో ఫస్ట్ క్వశ్చన్ ఏమంటే కంటెక్స్ట్ స్విచ్చింగ్ అంటే ఏంటి. సో కంటెక్స్ట్ స్విచ్చింగ్ ఇంతకుముందు చెప్పినాం కదా, PLSQLలో ఏదన్నా SQL కోడ్ వచ్చినప్పుడు ఏం చేస్తుంది, SQL ఇంజన్కి పంపిస్తుంది ఇన్స్ట్రక్షన్ కమాండ్, అక్కడ ఎగ్జిక్యూట్ చేసుకొని వస్తుంది. సో ఈ ప్రాసెస్ని ఏమంటారంటే కంటెక్స్ట్ స్విచ్చింగ్ అంటారు. వెన్ వీ ఎగ్జిక్యూట్ SQL కమాండ్ ఇన్ PLSQL బ్లాక్, కంట్రోల్ విల్ మూవ్ ఫ్రమ్ PLSQL engine to SQL engine and back to PLSQL engine. So this process we used to call as context switching. ఓకేనా. సో PLSQL కోడ్లో ఏదైనా SQL కమాండ్ మనం ఎగ్జిక్యూట్ చేసినాం, ఇన్సర్ట్ చేసినాం లేదా అప్డేట్ చేసినాం, అదేం చేస్తుంది, ఇంజన్ అక్కడికి వెళ్తుంది. సెలెక్ట్ స్టేట్మెంట్ రాసినాం, SQL ఇంజన్కి వెళ్తుంది, డేటా ఫెచ్ చేసుకొని వస్తుంది. సో ఈ వెళ్ళి తీసుకుని వస్తుంది కదా, ఇంజన్ కంట్రోల్ మూవ్ అవుతుంది. ఇక్కడ నుంచి కంట్రోల్ అక్కడికి, అక్కడ నుంచి ఇక్కడికి వస్తుంది. సో ఈ ప్రాసెస్ని కంటెక్స్ట్ స్విచ్చింగ్ అంటారు. ఓకే. సో మనం చెప్పిన కదా PLSQLలో మల్టిపుల్ బ్లాక్స్. సో ఈ విధంగా సో బిగిన్ ఎప్పుడు PLSQL బ్లాక్ ఎలా స్టార్ట్ అవుతుంది అంటే ఎగ్జిక్యూషన్ బిగిన్ నుంచి స్టార్ట్ అవుతుంది, ఎండ్ వరకు ఉన్న ప్రతి స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ప్రతి స్టేట్మెంట్ అంటే కండిషన్ ఉంటే కండిషన్స్ వెరిఫై చేసుకుంటూ వెళ్తుంది, బట్ ప్రతి స్టేట్మెంట్ కవర్ చేస్తుంది. సో ఇప్పుడు బిగిన్ తర్వాత ఎన్నైనా స్టేట్మెంట్స్ పెట్టుకోండి, అన్నీ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఎవ్రీ స్టేట్మెంట్ ఎండ్స్ విత్ సెమీకోలన్. సో ఇక్కడ కూడా డిలీట్ స్టేట్మెంట్ ఉంది, డిలీట్ ఎండ్స్ విత్ సెమీకోలన్. ఇన్సర్ట్ స్టేట్మెంట్ ఉంది, ఇన్సర్ట్ ఎండ్ విత్ సెమీకోలన్. ఇందువల్ల ఇన్సర్ట్ ఉంది. సో కమిట్. సో ఈ టేబుల్ ఉందా, ఎంపీ లోడ్ టీ టేబుల్. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ దిస్ టేబుల్ ఉండాలి. ఇప్పుడే పెట్టినాను 4 9 24. ఓకే. సో నేను దీన్ని ట్రంకేట్ చేసేస్తా. ఫస్ట్ ఏమైంది అది, ఓకే, నో నీడ్ టు ట్రంకేట్, ఆల్రెడీ అదే చేస్తాను పక్కనే. ఫస్ట్ దాంట్లోనే ఏంది, డిలీట్ ఫ్రమ్ దిస్ టేబుల్. డిలీట్ చేయడం దానిపని. ఈ టేబుల్లో ఏదైనా అన్నా సరే
డిలీట్. సో నేను నా రిక్వైర్మెంట్ అలా ఉంది, నేను రాసుకున్నాను అంతే. మనం ఏ స్టేట్మెంట్ పెడితే ఆ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేస్తాం. సో డిలీట్ ఫ్రమ్ దిస్ టేబుల్. దాని తర్వాత ఏం చేస్తుంది, ఒక రికార్డ్ ఇన్సర్ట్ చేసింది, ఇంకో రికార్డ్ ఇన్సర్ట్ చేసింది, కమిట్ చేసింది. సో మనం నార్మల్గా ఎస్క్యూఎల్ అయితే ఒక్కొక్కటి ఎగ్జిక్యూట్ చేసుకుంటూ ఉండాలి. PL/SQLలో సో ఇలా సెలెక్ట్ చేసుకొని సో సెలెక్ట్ కూడా చేయాల్సిన వల్లే కంట్రోల్ ఎంటర్. ఏమైంది, అనానమస్ బ్లాక్ కంప్లీటెడ్. అనానమస్ బ్లాక్ కంప్లీటెడ్. ఏమైంది, 2 రికార్డ్స్ వచ్చినాయి. సో ఈ విధంగా సో PL/SQL ప్రోగ్రామ్ ఇది, PL/SQL కోడ్. PL/SQLలో ఎప్పుడు ఎగ్జిక్యూషన్ బిగిన్ నుంచి స్టార్ట్ అవుతుంది, ఎండ్ వరకు వెళ్తుంది. సో దానిలో పెట్టిన ఏ స్టేట్మెంట్ అయినా సరే 1 by 1 ఎగ్జిక్యూట్ చేసుకుంటూ ఉంటుంది. సో ఇది బేసిక్ PL/SQL ప్రోగ్రామ్. సో ఫస్ట్ మనం ఏం అర్థం చేసుకోవాలంటే, ఎంత పెద్ద కోడ్ అన్నా సరే ఉన్నాయి, ఆ ప్రొసీజర్ ఏదో ఒకటి ఉంటుంది. ఎగ్జిక్యూషన్ ఎలా స్టార్ట్ అవుతుంది అంటే బిగిన్ తర్వాత స్టార్ట్ అవుతుంది, బిగిన్ నుంచి స్టార్ట్ అవుతూ ఉంటుంది అనమాట. డిలీట్, ఇన్సెంట్, ఇది అంతే. సో మధ్యలో ఏం జరిగిందో దాని తర్వాత దాన్ని నేర్చుకున్నాం. ఫస్ట్ ఎగ్జిక్యూషన్ ఇలా. సో ఇదొక అనానమస్ బ్లాక్ అనమాట, డేటాబేస్లో స్టోర్ అవ్వదు. ఎప్పుడైతే క్రియేట్ అనే కమాండ్ వాడతామో అప్పుడు మాత్రమే అది డేటాబేస్లో స్టోర్ అవుతుంది. క్రియేట్ లేకపోతే డేటాబేస్లో స్టోర్ అవ్వదు. సో ఇది క్రియేట్ కాదు, ఈ కోడ్ క్రియేట్ కాదు, జస్ట్ ఇది అనానమస్ బ్లాక్, 1 time బ్లాక్. తీసేసినామంటే మళ్ళీ నేను రాసుకోవాలి మాన్యువల్గా, లేదంటే ఎక్కడన్నా స్టోర్ చేసి ఉంటే తీసుకురావాలి. సో ఈ విధంగా ఇది. సో ఇన్సర్ట్ ఇంటూ ఈ టేబుల్, అప్డేట్ ఇన్సర్ట్. సో ఈ విధంగా మల్టిపుల్ కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేస్తాం. ఓకే, అనానమస్ బ్లాక్ ఇదంతా డేటాబేస్లో స్టోర్ అవ్వదు. అనానమస్ బ్లాక్ అంటే ఏంటంటే అన్నేమ్డ్ బ్లాక్. సో అనానమస్ బ్లాక్ విల్ నాట్ స్టోర్ కోడ్ ఇన్ డేటాబేస్లో ఆ కోడ్ స్టోర్ అవ్వదు ఫర్ 1 time సింగిల్ టైం ఎగ్జిక్యూషన్. సింగిల్ టైం అంటే ఇప్పుడు ఎన్నిసార్లు ఎగ్జిక్యూట్ చేసుకో, బట్ ఇప్పుడు కావాలంటే అప్పుడు తీసి రాసుకోవాలి అంతే. మనం ఫెచ్ చేసుకోవాలి, అక్కడ కాపీ చేసుకోవాలంటే సో తీసుకోవాలి అంతే. క్రియేట్ అనే కమాండ్ వాడము, క్రియేట్ అనే కమాండ్ వాడితే అది నేమ్డ్ బ్లాక్ అయిపోతుంది. ఇది అన్నేమ్డ్ బ్లాక్. సో దీన్ని నేను డేటాబేస్లో స్టోర్ చేయాలంటే సో దీన్ని ఏం చేయాలంటే పైన ఏదో సంథింగ్ క్రియేట్ ఏది రాయాలి, రాసే ఇంకా తర్వాత చెప్తాను ప్రొసీజర్లో. సో ఇది డేటాబేస్లో నేను స్టోర్ చేయాలనుకుంటే నేమ్ పెట్టుకోవాలి, క్రియేట్ ఆర్ రీప్లేస్ ప్రొసీజర్ XYZ _P. ఇది ప్రొసీజర్ లాగా సేవ్ చేసుకోవాలి. ఇదేమవుతుంది, డేటా ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు దీన్ని ఇలా ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఎగ్జిక్యూట్ అవ్వదు. సో ఇదేమవుతుందంటే కంపైల్ అవుతుంది. కంపైల్ అంటే ఏమంటే ఆ నేమ్తో డేటాబేస్లో స్టోర్ అయింది. సో ప్రొసీజర్ XYZP కంపైల్డ్ అంటే డేటాబేస్లో స్టోర్ అయిపోయింది. సో ఇలా ఎగ్జిక్యూట్ చేసినప్పుడు అది ఎగ్జిక్యూట్ అవ్వదు, ఫస్ట్ అది కంపైల్ అవుతుంది. కంపైల్ అంటే ఏమంటే డేటాబేస్లో స్టోర్ అయింది అని గుర్తుపెట్టుకోవాలి. కంపైల్ అంటే కోడ్ స్టోర్ అయింది, డేటాబేస్లో స్టోర్ అయింది వితౌట్ ఎర్రర్. ఓకే, సో ఇప్పుడు నేమ్ కావాలా నాకు, ఎక్కడన్నా సరే ఈ నేమ్ పెట్టి Shift F4 అనుకుంటున్నామంటే ఆ కోడ్ డేటాబేస్లో ఉంటే వస్తుంది. సో ఇది దాని కోడ్ డేటాబేస్ నుంచి వచ్చింది. ఓకేనా, ఇదొక ప్రొసీజర్లో ఈ కోడ్ ఉంది, ఈ పేరు పెడితే చాలు. సో దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలంటే సపరేట్ ఎగ్జిక్యూట్ దిస్ ప్రొసీజర్. ఇప్పుడు ఏం లేదు కదా, ఫస్ట్లో డేటా ఏం లేదు, నేను ట్రంకేట్ చేస్తున్నాను. సో ఎగ్జిక్యూట్ దిస్ ప్రొసీజర్, అనానమస్ బ్లాక్ కంప్లీటెడ్. మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోండి, డేటా ఇన్సర్ట్ అయిపోయింది అంటే సో ఈ కోడ్ నేను డేటాబేస్లో స్టోర్ చేయాలి. ఇది నేమ్డ్ బ్లాక్ అయింది, ఇప్పుడు ఇది నేమ్డ్ బ్లాక్ అయిపోయింది. సో ఇంతకుముందు అది ఇలా ఉన్నప్పుడు అన్నేమ్డ్ బ్లాక్. అర్థమైందా, అనానమస్ బ్లాక్ అంటే డేటాబేస్లో స్టోర్ అవ్వదు. సో ఆ కోడ్ మనం ఎప్పుడు ఉంటే అప్పుడు రాసుకుంటాం అంతే. సో అనానమస్ బ్లాక్ ట్రిగ్గర్ ఎగ్జిక్యూషన్ విల్ స్టార్ట్ ఫ్రమ్ బిగిన్ అండ్ ఎండ్స్ విత్ ఎండ్. బిగిన్ నుంచి స్టార్ట్ అయ్యి ఎండ్ వరకు వెళ్తుంది ఎగ్జిక్యూషన్. అది కాకుండా ఇంకా చాలా ఉంటాయి. సో అవన్నీ తర్వాత ఎగ్జిక్యూషన్ అయితే ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, బిగిన్ తర్వాత స్టార్ట్ అవుతుంది, ఎండ్ తర్వాత ఎండ్ బ్లాక్ వెళ్తుంది. ఈచ్ అండ్ ఎవ్రీ స్టేట్మెంట్ ఇన్సైడ్ బ్లాక్ షుడ్ బి ఎండ్స్ విత్ సెమీకోలన్. సో ఇక్కడ చూడ ప్రతి స్టేట్మెంట్
సెమీకోలన్తోనే ఎండ్ అయ్యింది. ఓకేనా? సో లాస్ట్ ఎండ్ కూడా, ఎండ్ తర్వాత కూడా సెమీకోలన్ ఉండాలి, సెమీకోలన్. సో బ్లాక్స్ ఆఫ్ PL/SQL కోడ్ ఎలా ఉంటుంది? బ్లాక్స్ ఎలా ఉంటుందంటే డిక్లేర్ ఉన్నప్పుడు ఇవి ఉండవు, క్రియేట్ ఆర్ రీప్లేస్ ఉండదు. సో డిక్లేర్, బిగిన్, ఎక్సెప్షన్, ఎండ్ బ్లాక్. డిక్లేర్ కానీ, క్రియేట్ ఆర్ రీప్లేస్, ప్రొసీజర్ కానీ, ఫంక్షన్ కానీ, నేమ్ యాజ్, ఇవి బ్లాక్స్. డిక్లేర్ ఎప్పుడు వాడతాము? బిగిన్, ఎక్సెప్షన్, ఎండ్. సో మనకు మ్యాండేటరీ ఏంటంటే బిగిన్, ఎండ్. PL/SQLలో బ్లాక్స్లో మ్యాండేటరీ బ్లాక్స్ ఏవంటే బిగిన్ అని, ఇంతకుముందు నేను బిగిన్ అని పెట్టి ఎగ్జిక్యూట్ చేసినాను కదా, బిగిన్, ఎండ్ అనేది ఈ మధ్యలో మ్యాండేటరీ ఖచ్చితంగా పెట్టాలి. బిగిన్, ఎండ్ లేకుండా ఏ ప్రోగ్రామ్ ఉండదు. ఓకేనా? PL/SQLలో బిగిన్, ఎండ్ లేకుండా ఏది ఉండదు. సో బిగిన్, ఎండ్ అనేది మ్యాండేటరీ. సో తర్వాత అనానమస్ బ్లాక్లో ఏదైనా వేరియబుల్స్ కానీ ఏదైనా డిక్లేర్ చేయాల్సి వచ్చినాయి వేరియబుల్స్, అప్పుడు మాత్రం మనము బిగిన్ కంటే తర్వాత దానికంటే ముందు డిక్లేర్ పెడతాం. ఇక్కడ ఏం చేస్తామంటే వేరియబుల్ డిక్లరేషన్. ఇప్పుడు అనానమస్ బ్లాక్ కోసం డిక్లేర్ ప్లస్ ట్రిగ్గర్లో వాడతాము. సో వేరియబుల్ డిక్లేర్ చేయాలంటే ఫస్ట్ ట్రిగ్గర్ పక్కన పెట్టండి. అనానమస్ బ్లాక్లో ఏదైనా వేరియబుల్ డిక్లేర్ చేయాలనుకుంటే డిక్లేర్. సో ఇది బిగిన్, ఎండ్ ఖచ్చితంగా ఉండాలి. వేరియబుల్స్ అంటే తర్వాత ఎలా డిక్లేర్ చేయాలా నెక్స్ట్ క్లాస్లో నేర్చుకున్నాం. జస్ట్ బ్లాక్స్, వేరియబుల్ డిక్లరేషన్. సో ఈ బ్లాక్ని నేను డేటాబేస్లో స్టోర్ చేయాలంటే ఏం చేసినా ఇంతకుముందు ఈ డిక్లేర్ తీసేసి క్రియేట్ ఆర్ రీప్లేస్, స్పెల్లింగ్ వస్తున్నాయి, ప్రొసీజర్ XYZ ఇంతమంది వేసినాం. అర్థమైందా? ఈ బ్లాక్లో. సో ఇక్కడ యాస్ తర్వాత నుంచి బిగినర్కి మధ్యలో అది డిక్లరేషన్ అన్నట్టే. వేరియబుల్స్ ఉంటే డిక్లేర్ చేసుకోవచ్చు, ఎక్కడ డిక్లేర్ చేయాలా? యాస్ తర్వాత బిగిన్ కంటే ముందు. గుర్తుపెట్టుకోండి, యాస్ తర్వాత బిగిన్ కంటే ముందు వేరియబుల్ డిక్లేర్ చేస్తాం. ఏదైనా సరే బిగిన్కి ఎండ్ మధ్యలో వేరియబుల్స్ వాడుతున్నామంటే అవి ఖచ్చితంగా అక్కడ డిక్లేర్ చేయాల్సిందే. వేరియబుల్స్ డిక్లేర్ చేయకుండా మనం వాడలేము. అవి చెప్తాను నెక్స్ట్ క్లాస్లో. సో మ్యాండేటరీ వేరియబుల్స్ ఏదైనా వాడాలి అంటే డిక్లేర్ ఖచ్చితంగా చేయాలి. ఇది బ్లాక్. సో ఈ బ్లాక్ ఎప్పుడు వచ్చింది? మన వేరియబుల్స్ ఉంటేనే వచ్చింది అనానమస్ బ్లాక్లో అయితే, లేదంటే అప్పటిదాకా అవసరం లేదు. బిగిన్, ఎండ్ సరిపోతుంది. లేదు డేటాబేస్లో స్టోర్ చేయాలనుకున్నప్పుడు క్రియేట్ ఆర్ రీప్లేస్ ఇలా పెట్టుకుంటాం. నెక్స్ట్ ఎక్సెప్షన్ బ్లాక్ ఒకటి ఉంది, ఎండ్ కంటే ముందు ఎక్సెప్షన్ బ్లాక్. ఇదేమంటే బిగిన్, ఎండ్కి మధ్యలో ఏదైనా ఎర్రర్ వచ్చినప్పుడు దాన్ని కంట్రోల్ చేసేదానికి ఎక్సెప్షన్ బ్లాక్లో రాసుకుంటాం. సో ఎక్కడన్నా సరే మధ్యలో ఎర్రర్ వచ్చింది, సో ఇన్సర్ట్ చేసేటప్పుడు ఎర్రర్ వచ్చింది, అది వెంటనే ఏమవుతుందంటే ఎక్సెప్షన్ బ్లాక్ వచ్చేస్తుంది. ఫస్ట్ స్టేట్మెంట్లోనే ఎర్రర్ వచ్చింది, వెంటనే అక్కడ నుంచి ఎక్కడికి వచ్చేస్తుంది అంటే ఎక్సెప్షన్ బ్లాక్ వస్తుంది. రిమైనింగ్ ఏ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేయదు. సో ఈ లైన్ 1, 2, 3, 4 స్టేట్మెంట్స్ ఉన్నాయి కదా. ఫస్ట్ స్టేట్మెంట్ ఎర్రర్ వచ్చిందంటే నేరుగా అది ఎక్సెప్షన్ బ్లాక్ వచ్చేస్తుంది. ఈ రిమైనింగ్ 3 స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవ్వవు. ఓకేనా? సో ఒక్కొక్కటి మధ్యలో ఎక్కడన్నా సరే రాని, దాని తర్వాత ఉన్న ఏ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవ్వదు. నేరుగా ఎక్కడికి వస్తుంది? ఎక్సెప్షన్ బ్లాక్ వస్తుంది. అక్కడ మనం కంట్రోల్ చేస్తాం. సో ఎక్సెప్షన్ ప్యాటర్న్ అది మ్యాండేటరీ అంటే మ్యాండేటరీ ఏం కాదు, అది పెట్టకపోతే సో నార్మల్ ఎర్రర్ మెసేజెస్ డిస్క్రిప్టివ్ ఫార్మాట్లో వచ్చేస్తుంది. ఓకేనా? సో ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇలా ఉంది, TX ఉంది. TX టేబుల్ లేదు, TX అనేది టేబుల్ లేదు నా దగ్గర. సో ఏదో చూద్దాం ఏమొచ్చింది, ఇట్లా వచ్చేసింది. ఈ విధంగా ఎర్రర్ టేబుల్ ఆర్ వ్యూ డస్ నాట్ ఎగ్జిస్ట్, ఇదేదో పాత స్టోరీ అంతా వచ్చేసింది. అప్పుడు నేను ఏం చేసినాను, ఇక్కడ ఇంత స్టోరీ కాదు, మీనింగ్ఫుల్ మెసేజ్ పెట్టాలి అనుకున్నప్పుడు ఎక్సెప్షన్ అని పెట్టి అక్కడ కంట్రోల్ చేసుకుంటాం. సో ఎక్కడ అయింది, ఇది ఇక్కడ అయింది. ఓకే, కంప్యూటర్కి రాలే. ఒకసారి ట్రంకేట్ చేస్తాను నేను. ట్రంకేట్ డేటా లేదు కదా. సో ఇప్పుడు ఇది ఎగ్జిక్యూట్ చేస్తా. ఏమొచ్చింది, ఎక్కడొచ్చింది అది ఎర్రర్? లైన్ నెంబర్ 3. లైన్ నెంబర్ 3లో ఎర్రర్ వచ్చింది. ఇక్కడ 3లో వచ్చింది, 1, 2, 3 అంతే కదా. లైన్ నెంబర్ ఇక్కడ చూడవచ్చు 3, లైన్ నెంబర్ 3 ఎర్రర్ వచ్చింది. డేటా ఇన్సర్ట్ అయింటుందా? రాలే. అయితే ఒక రికార్డ్ అయ్యిండొచ్చు,
ఒక రికార్డ్ కూడా లేదు, ఫస్ట్ రికార్డ్కే ఉంది ఇది. సో డిలీట్ ఎగ్జిక్యూట్ అయింది, బట్ కమిట్ అవ్వాల, కమిట్ అయ్యింటే అయిపోయింది. సో నేను ఇక్కడ ఎక్సెప్షన్ బ్లాక్ నేను కంట్రోల్ చేసుకోండి వచ్చేదాన్ని. సో ఎలా కంట్రోల్ చేస్తాం అనేది ఎక్సెప్షన్ గురించి ఓకే, ఇప్పుడే అవసరం లేదు. సో డిక్లేర్ కానీ క్రియేట్ ఆర్ రీప్లేస్ ప్రొసీజర్ ఆర్ ఫంక్షన్ కానీ ఇవన్నీ సో డిక్లరేషన్ సెక్షన్ అన్నమాట. ఓకే, బిగిన్ ఎండ్ మ్యాండేటరీ. సో ఎండ్ కంటే ముందు ఎక్సెప్షన్ బ్లాక్ పెడతాం, ఎండ్ కంటే ముందు అన్ని స్టేట్మెంట్స్ అయిన తర్వాతనే ఎండ్ కంటే ముందు ఎక్సెప్షన్ పెడతాం. ఓకే, బిఫోర్ ఎండ్ యాడ్ ఎక్సెప్షన్ బ్లాక్. ఎండ్ కంటే ముందు ఎన్నన్నా స్టేట్మెంట్స్ ఉన్నాయి, 100 స్టేట్మెంట్స్ ఉన్నాయి, ఎండ్ కంటే ముందే ఉండాలి. సో ఎక్సెప్షన్ బ్లాక్లో మనం రాయడం, మళ్ళీ దానిలో కోడ్ రాస్తే దాని ఓకే, అదంతా ఎక్సెప్షన్ బ్లాక్ కింద. సో అది సో డిక్లేర్ బిగిన్లో ఏదైనా వేరియబుల్స్ వాడాలంటేనే అనౌన్స్ బ్లాక్ అప్పుడు డిక్లేర్ వాడతాం, లేదంటే అవసరం లేదు. సో క్రియేట్ ఆర్ రీప్లేస్ పెడితే అది డేటాబేస్లో స్టోర్ అవుతుంది కోడ్. సో అక్కడ వేరియబుల్స్ ఎక్కడ డిక్లేర్ చేస్తామో యాజ్ తర్వాత బిగిన్ కంటే ముందు డిక్లేర్ చేస్తాం. ఓకే, యాజ్ అనే కమాండ్ ఉంటుంది, అదే కీవర్డ్ ఉంటుంది, యాజ్ తర్వాత బిగిన్ కంటే ముందు. సో ఇంపార్టెంట్ ఇవి. సో ఏదన్నా సరే వాల్యూ మన సెలెక్ట్ స్టేట్మెంట్లో డేటా అయితే డైరెక్ట్ ప్రింట్ అయిపోతుంది, PLSQLలో అలా ప్రింట్ అవ్వదు. సో ఏదన్నా సరే వాల్యూస్ డిస్ప్లే చేయాలనుకుంటే ఇది dbms_output.put_line. సో దానికి ఒక పారామీటర్ ఉంటుంది, ఆ పారామీటర్ మనం పాస్ చేస్తే ఏం పాస్ చేస్తే ఆ వాల్యూ ప్రింట్ అవుతుంది. సో dbms_output.put_line. సో ఇదేంది, dbms_output అనేది ఒక ప్యాకేజ్ లోపల put_line అనేది ఒక ప్రొసీజర్. ఓకేనా, dbms_output ప్యాకేజ్ లోపల put_line. సో ఇక్కడ డాట్ నింది అనుకో, దాని మీనింగ్ ఏమంటే ప్యాకేజ్ లోపల ప్రొసీజర్. సో దానికంటే ముందు ఇలా ఉన్నింది అనుకుందాం. ఇంతకుముందు మనం ఏం చూసినాం కూడా టేబుల్స్లో డాట్ ఉన్నిందంటే స్కీమా అని, emp అంటే ఏమని స్కీమా డాట్ ఇది. ఇక్కడ ప్యాకేజ్లో కూడా డాట్స్ వస్తాయి, ప్యాకేజ్ నేమ్ డాట్ ప్రొసీజర్ నేమ్, లేదా ప్యాకేజ్ నేమ్ డాట్ ప్యాకేజ్లో మనం ప్రొసీజర్స్ ఫంక్షన్స్ పెట్టుకుంటాము, లేదా వేరియబుల్స్ కూడా పెట్టుకుంటాము. ప్యాకేజ్ నేమ్ డాట్ ఫంక్షన్ నేమ్. ఏ స్కీమాలో ఉంది అని చెప్పాలనుకున్నాం అనుకో, ప్యాకేజ్ నేమ్ కంటే ముందు స్కీమా నేమ్. ఉమర్లో ఉన్న స్కీమాలో ప్యాకేజ్, అందులో ఉన్న ఫంక్షన్, ఇలా చెప్తాం అన్నమాట. ప్యాకేజ్ లోపల ఈ స్కీమా లోపల ఈ ప్యాకేజ్ లోపల ఇది. సో ఇది అలాగే డైరెక్ట్ ఇలా ఉంది ఫంక్షన్ నేమ్. సో డైరెక్ట్ ప్రొసీజర్ అయితే డైరెక్ట్, ఫంక్షన్ అయితే డైరెక్ట్. ప్యాకేజ్ లోపల అన్నప్పుడు ప్యాకేజ్ నేమ్తో పాటు మనం మెన్షన్ చేయాలి, ప్యాకేజ్ నేమ్ డాట్ ప్రొసీజర్ నేమ్. సో ఎప్పుడు ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటే ప్యాకేజ్ లోపల ఉన్న దాన్ని ప్యాకేజ్ నేమ్ డాట్ ఆ ప్యాకేజ్లో ఉన్న ప్రొసీజర్ అని పెట్టాలి. సో ఇది ప్యాకేజ్, ఇది ప్రొసీజర్. సో దీనికి ఒక పారామీటర్ ఉంటుంది, ఏ పారామీటర్ పెడతామో ఆ పారామీటర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో టు డిస్ప్లే కాన్స్టెంట్ వాల్యూ వీ హ్యావ్ టు యూజ్ సింగిల్ కోట్స్లో యూజ్ చేయాలా. వేరియబుల్స్ని మనం సింగిల్ కోట్స్లో పెట్టకూడదు, యాజ్ ఇట్ ఈస్ అట్టే పెట్టాలా. సో ఎగ్జాంపుల్లో సో రెండు కలపాలంటే ఏం చేయాలా, పైప్ ఆపరేటర్. దీనికి ఎలాగో ఒక పారామీటర్ పైప్ ఆపరేటర్ మాత్రమే రెండింటిని కన్కాటినేట్ చేస్తుంది. సో మనం ఒక కాన్స్టెంట్ ఒక వేరియబుల్ని కన్కాటినేట్ చేయాలంటే పైప్ ఆపరేటర్, ఒక వేరియబుల్ని ఇంకో వేరియబుల్ని కన్కాటినేట్ చేయాలంటే కూడా పైప్ ఆపరేటర్. ఎందుకు పైప్ ఆపరేటర్ చేస్తే ఒక వాల్యూ అయిపోతుంది, సింగిల్ వాల్యూ. ఇది మొత్తం ఒక వాల్యూ అయిపోతుంది. సో తర్వాత వస్తుంది dbms_output.put_line. కనబడుతుందా అంటే ఇదో ఎగ్జిక్యూట్ అయింది, బట్ ఇది కనబడలా. ఎందుకు కనబడలే అంటే దానికి ఒక ఉందన్నమాట. సో ఒక సెషన్లో ఇదొక సెషన్, ఇదొక సెషన్, ఏ సెషన్లో అయినా సరే అట్లీస్ట్ ఒకసారి ఈ సెట్ సర్వర్ అవుట్పుట్ ఆన్ చేయాలి. సో అప్పుడే అవుట్పుట్ విండో అంటే అవుట్పుట్ ఎనేబుల్ అవుతుంది. సో ఇది ఎగ్జిక్యూట్ చేయనంత వరకు
DBMS ఇది చూపెట్టదు డేటాని, అవుట్పుట్ విండో కనబడుతున్నట్టు. టు ఎనేబుల్ అవుట్పుట్ విండో ఏం చేయాలా, పైన ఒక్కసారి అట్లీస్ట్ ఎగ్జిక్యూట్ చేసినాను, సెట్ సర్వర్ అవుట్పుట్ ఆన్ చేసిన తర్వాత దీన్ని ఎగ్జిక్యూట్ చేసినామంటే అప్పుడు కనపడుతుంది హలో. సో సేమ్ వేరే సెషన్లో ఎగ్జిక్యూట్ చేస్తున్నాను, కనబడదు. ఏం చేయాలా, సెట్ సర్వర్ అవుట్పుట్ ఎక్కడున్నా సరే ఈ సెషన్ లోపల సెట్ సర్వర్ అవుట్పుట్ ఆన్, సర్వర్ అవుట్పుట్ సెమికోలన్ అవసరం లేదు. ఓకే, అది పైనుంచి ఎగ్జిక్యూట్ అయింది. ఓకే, కనపడింది. సెమికోలన్ దీనికి అవసరం లేదు. సెట్ సర్వర్ అవుట్పుట్ ఆన్ కొన్ని ఉంటాయి అనమాట, SQL ప్లస్ కమాండ్స్, సో అట్లా. సో దీనికి అవసరం లేదు, తీసేయచ్చు, ఇంకా దాంతో పని లేదు. సరే, ఇంకోటి ప్రింట్ చేయాలా, DBMS అండర్స్కోర్ అవుట్పుట్ డాట్ పుట్ అండర్స్కోర్ లైన్ హలో వెల్కమ్, హలో వెల్కమ్. సో ఒక్కొక్క స్టేట్మెంట్, దానికంటే ముందు ఒక ఇన్సెట్ ఉంది, అది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇది ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. దీని తర్వాత ఏమైనా అయింది అనుకో, అప్డేట్, సెలెక్ట్, ఏదో ఒకటి ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వస్తూ ఉంటుంది. సో ఈ విధంగా మనం అవుట్పుట్ చూడాలనుకుంటే ఖచ్చితంగా సో ఇలానే సెలెక్ట్ స్టేట్మెంట్లో అవుట్పుట్ డైరెక్ట్ కనబడదు. PLSQLలో డేటా స్టోర్ చేసుకోవాలి, వేరియబుల్స్లో స్టోర్ చేసుకోవాలి, ఆ వేరియబుల్లో డిస్ప్లే చేయాలి. సెలెక్ట్ స్టేట్మెంట్ అన్నా సరే స్కూల్ 8:30కి అంట. సమ్మర్ పెట్టుకునేదే 12:40. వచ్చేసినారు అందులో, ఇంకా సత్యకాంత్ రామాల. ఓకే, సో స్క్రీన్ కనబడుతుంది కదా. సో ఈ విధంగా కనబడుతుందా స్క్రీన్ లేదా? ఓకే, సో మనం ఎన్ని స్టేట్మెంట్స్ అన్నా పెట్టని అన్ని స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. ఏదన్నా సరే సెలెక్ట్ స్టేట్మెంట్ డేటా అయినా సరే మనం వేరియబుల్లోనే కాపీ చేసుకోవాలి. ఎలా కాపీ చేస్తామో, సెలెక్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేసి రిజల్ట్ని వేరియబుల్లో కాపీ చేసుకొని ఆ వేరియబుల్ మాత్రం అంటే DBMS దీన్ని పాస్ చేస్తేనే అది కనపడుతుంది వాల్యూ, అప్పుడు దాకా కనపడదు. సెలెక్ట్ స్టేట్మెంట్ డేటా కూడా కనపడదు, అదే ఇలానే వస్తుంది. అనౌన్స్ బ్లాక్ కంప్లీటెడ్, అనౌన్స్ బ్లాక్ కంప్లీటెడ్. నువ్వు ఏం చేయాలనుకున్నావు చేసినావు, నువ్వు చూసుకోవాలనుకున్నప్పుడు యూ హ్యావ్ టు యూజ్ దిస్ DBMS అండర్స్కోర్ అవుట్పుట్ డాట్ పుట్ అండర్స్కోర్ లైన్ యూజ్ చేస్తేనే అది కనబడుతుంది డేటా, అప్పుడు దాకా కనబడుతుంది. సో అది చూద్దాం నెక్స్ట్ క్లాసెస్లో. సో ఈ పైప్ ఆపరేటర్ చూసినాం కదా, పైప్ ఎందుకు కన్కాటినేట్ ఏదో ఇలాగా హలో పైప్, ఈ రెండు ఒకటి అయిపోతాయి. హలో ఒకటి అయిపోయింది, ఒక వాల్యూ అయిపోయింది, కన్కాటినేట్ చేసినాం కాబట్టి ఈ రెండు ఒకటి అయినాయి. ఒకవేళ వేరియబుల్స్ ఉన్నాయి, వేరియబుల్ కూడా అలా అయిపోతుంది. వేరియబుల్స్ ఈ క్లాస్లో చెప్తాను బాగుంటుంది. పైప్ ఆపరేటర్ ఎందుకు యూజ్ చేస్తాము, టు కన్కాటినేట్ టు కాన్స్టెంట్ ఆర్ టు వేరియబుల్ వాల్యూస్ ఆర్ కాన్స్టెంట్ వేరియబుల్ వాల్యూస్. ఏదైనా సరే కన్కాటినేట్ అంటే ఒక వాల్యూ చేయాలంటే, 2 వాల్యూస్ని ఒక వాల్యూ చేయాలంటే కన్కాటినేట్ చేయాలి. ఇది కోలన్ ఈక్వల్ టు ఇదేమంటారు అసైన్మెంట్ ఆపరేటర్. అసైన్మెంట్ ఆపరేటర్ అంటే ఏమంటే ఒక వేరియబుల్స్ ఉంటుంది, ఆ వేరియబుల్స్ లోపల వాల్యూ కాపీ చేయాలనుకుంటే కోలన్ ఈక్వల్ టు. సో ఇప్పుడు ఈ వేరియబుల్లో 100 స్టోర్ చేయాలి. LV అండర్స్కోర్ num1లో నేను వాల్యూ ఏదైనా స్టోర్ చేయాలనుకున్నప్పుడు అసైన్మెంట్ ఆపరేటర్ కోలన్ ఈక్వల్ టు 100 అంటే దాని మీనింగ్ ఏమంటే ఇందులోకి 100 స్టోర్ అయ్యింది. LV నేమ్ సురేంద్ర స్టోర్ అయింది. ఓకే, LV నేమ్ SubStr ఆఫ్ సురేంద్ర 2, 3 అంటే దాని మీనింగ్ ఏంది, ఫస్ట్ రైట్ సైడ్ ఉన్నది ఎగ్జిక్యూట్ అవుతుంది,
ఇలాంటి ఫంక్షన్స్ ఉన్నప్పుడు ఫస్ట్ రైట్ సైడ్లో ఉన్నది ఎగ్జిక్యూట్ అవుతుంది. సబెస్టియర్ ఆఫ్ సురేంద్ర 2, 3 అంటే ఏమవుతుంది, ఫ్రమ్ సెకండ్ క్యారెక్టర్ టు 3 క్యారెక్టర్స్, అంతేనా. URE సెకండ్ క్యారెక్టర్ టు 3 క్యారెక్టర్స్. సో URE విల్ బి స్టోర్డ్ ఇన్ LV నేమ్. సో ఇలా ఏదన్నా ఫంక్షన్ ఉంటే రైట్ సైడ్ ఉన్నది ఫస్ట్ ఎగ్జిక్యూట్ అయ్యి, ఓకేనా, దాన్ని తీసుకుని వెళ్ళి వేరియబుల్లో కాపీ చేస్తుంది. సో ఇలా ఉన్నింది ఎక్స్ప్రెషన్ ఏదన్నా ఫస్ట్ ఏమవుతుంది, రైట్ సైడ్ ఉన్నది క్యాలిక్యులేట్ అవుతుంది, దాన్ని తీసుకుని వెళ్ళి వేరియబుల్లో కాపీ చేస్తుంది. వేరియబుల్ ఎప్పుడు లెఫ్ట్ సైడే ఉండాలి, వేరియబుల్ ఎప్పుడు లెఫ్ట్ సైడే, అసైన్మెంట్ అప్పుడు వేరియబుల్ లెఫ్ట్ సైడే ఉంటుంది. కోలన్ ఈక్వల్ టు, ఓకే. సో ఫస్ట్ రైట్ హ్యాండ్ సైడ్ క్యాలిక్యులేట్ అవుతుంది. సో దాన్ని తీసుకుని వెళ్ళి వేరియబుల్లో కాపీ చేస్తుంది. సో ఈ విధంగా ఇదే నేను చెప్పింది. సో ఇది బిగిన్ ఎండ్ మధ్యలో ఉన్న అన్ని స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూట్ అవుతాయి. అది సో ఇప్పుడు వేరియబుల్స్ బిగిన్ ఎండ్ మ్యాండేటరీ అన్నాము, బిగిన్ ఎండ్ మ్యాండేటరీ అన్నాము. ఎప్పుడైతే మనం వేరియబుల్స్ యూజ్ చేయాల్సి వచ్చిందో, వేరియబుల్స్ అంటే ఏదన్నా వాల్యూ స్టోర్ చేయాలా, స్టోర్ చేసేది ఎప్పుడు స్టోర్ చేస్తాం, ఏదైనా క్యాలిక్యులేట్ చేసుకొని స్టోర్ చేసుకోవాలి, లేదా సెలెక్ట్ స్టేట్మెంట్ డేటా ఫెచ్ చేసుకొని స్టోర్ చేసుకోవాలి, లేదంటే ఏదన్నా సరే సబెస్టిఆర్ ఇన్ స్ట్రింగో లేదా ఏదో ఒకటి ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేసి ఆ వాల్యూ రిజల్ట్ని స్టోర్ చేయాలి. ఎక్కడన్నా సరే స్టోర్ చేయాలి అనుకున్నప్పుడు మన టేబుల్లో అయితే SQLలో టేబుల్లో డేటా స్టోర్ చేసినట్టు ఇక్కడ వాల్యూ స్టోర్ చేస్తాం వేరియబుల్స్లో. సో ఇలా ఉంది. ఇక్కడ నేను వేరియబుల్స్, సో ఇక్కడ దాకా నాకేం వేరియబుల్స్ అవసరం రాలేదు, జస్ట్ ఇవన్నీ కాన్స్టెంట్సే, ఓకే. నాకు వేరియబుల్స్ కావాల్సి వచ్చినప్పుడు నేను ఖచ్చితంగా వేరియబుల్ డిక్లేర్ చేసుకోవాలి. వేరియబుల్ ఎక్కడ డిక్లేర్ చేస్తాము, వేరియబుల్ అంటే క్యాలిక్యులేట్ చేస్తున్నాం అనుకున్నాం, 5 + 10 దీన్ని స్టోర్ చేయాలి. నేను ఎక్కడ స్టోర్ చేయాలి, PLSQLలో అంటే వేరియబుల్స్ ఏదైనా సరే v_sum కోలన్ ఈక్వల్ టు. సో 5 + 10 ఈ వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాను. బట్ ఈ వేరియబుల్ నేను వాడుతున్నాను అంటే దీన్ని ఏం చేయాలంటే డిక్లేర్ చేసి డిక్లరేషన్లో డిక్లేర్ చేయాలి. డిక్లేర్ ఈ వేరియబుల్ ఎలా డిక్లేర్ చేయాలి, విత్ డేటా టైప్ ఇవ్వాలి. ఇదేం డేటా టైప్, ఎలాగ మనం కాలం నేమ్స్ ఎలా డేటా టైప్ ఇస్తామో వేరియబుల్స్ కూడా ఆ విధంగా డేటా టైప్స్ డిక్లేర్ చేయాలి. v_sum స్పేస్ ఏ డేటా స్టోర్ చేస్తున్నాం, దాంట్లో నంబర్స్ స్టోర్ చేస్తున్నాం కాబట్టి స్పేస్ నంబర్. సో ఎగ్జిక్యూట్ చేస్తాము. అనౌన్స్ బ్లాక్ కంప్లీట్ అయ్యింది. సో మనం రిజల్ట్ చూడాలంటే ఏం చేయాలంటే దీనిలో ఏం వాల్యూ ఉందో ప్రింట్ చేయాలి. v_sumలో ఏ వాల్యూ ఉంది, సేమ్ ఒకటి dbms_output డాట్ put _line. ఇప్పుడు ఈ వేరియబుల్ ఏం స్టోర్ అయిందంటే 15 స్టోర్ అయింది. సో ఏం చేసినాం, ఈ వేరియబుల్లో మనం స్టోర్ చేసుకున్నాము. సో ఆ వేరియబుల్ వాడుతున్నామంటే ఖచ్చితంగా డిక్లేర్లో వేరియబుల్ని స్టోర్ చేయాలా, అదే సార్ డిక్లేర్ చేసి ఉండాలా. సో డిక్లేర్ డేటా టైప్ కూడా మెన్షన్ చేయాలా. సో మళ్ళీ మనం కావాలంటే v_sumలో v_sum కోలన్ ఈక్వల్ టు v_sum +20. సో మళ్ళీ సేమ్ ప్రింట్. ఇప్పుడు ఎంత ఉంటుంది దాంట్లో, ఫస్ట్ ఏం చెప్పినాం, ఏదైనా అసైన్మెంట్ స్టెప్ బై స్టెప్ రండి. ఇప్పుడు ఎగ్జిక్యూషన్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, బిగిన్ నుంచి స్టార్ట్ అవుతుంది. v_sum వేరియబుల్ ఏం చేస్తుంది అంటే సింటాక్స్ చెక్ చేస్తుంది. నువ్వు డిక్లేర్ చేయలేదు అనుకో, డిక్లేర్ చేయలేదు, నాట్ డిక్లేర్డ్ అనేసి వస్తుంది ఎర్రర్. సో ఎలా వస్తుంది చూద్దాం. అంత నేను డిక్లేర్ చేయదా వాడుతున్నా, ఏమైంది, v_sum మస్ట్ బి డిక్లేర్డ్, v_sum మస్ట్ బి డిక్లేర్డ్, ఖచ్చితంగా డిక్లేర్ చేయాలి. డిక్లేర్ చేసినాం. సో తర్వాత ఏం చేసింది, ఫస్ట్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయ్యింది, అనేది 10 స్టోర్ అయింది, అసలు 15 స్టోర్ అయింది. v_sumలో 15ని ప్రింట్ చేసింది. సో నెక్స్ట్ ఏముంది, ఒక ఎక్స్ప్రెషన్ ఉంది v_sum +20. v_sumలో ఎంత ఉంది, ఆల్రెడీ 15 ఉంది. 15 + 20 ఎంత అయింది, 35. మళ్ళీ అదే వేరియబుల్లో స్టోర్ అయింది, లెఫ్ట్ సైడ్ స్టోర్ 35 ఉంది. ఇప్పుడు ఫస్ట్ టైం 15 ఉంది, నెక్స్ట్ టైం 35 ఉంది. సో ఇది లేకపోతే 100 ఉంది అనుకోండి, 100 + 20 ఎంత అవుతుంది, 120. ఫస్ట్ టైం 15, నెక్స్ట్ టైం 120.
సో అసైన్మెంట్ ఆపరేటర్ ఇది, ఓకేనా. పైప్ ఆపరేటర్ ఇది అసలు ఇదేం చేస్తామండి, ఫస్ట్ టైం వాల్యూ అని పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఇలా ఎర్రర్ వస్తుంది. ఎందుకు ఎర్రర్ వస్తుంది అంటే మధ్యలో ఈ ఆపరేటర్ని యూజ్ చేయాలి, కన్కాటినేట్ అనమాట. ఇది వేరు ఇది వేరు. ఇప్పుడు ఎర్ర ఇది వేసినా అనుకో ఎర్రర్ వస్తుంది. ఎందుకు, కామా సింబల్ సంథింగ్ ఇక్కడ ఏం లేదు. ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడ రెండింటిని ఒకటి చేయాలంటే పైప్ ఆపరేటర్. ఇది కాన్స్టెంట్ వాల్యూ, సింగిల్ కోట్స్లో పెట్టేది మొత్తం కాన్స్టెంట్ వాల్యూ. వేరియబుల్లో సింగిల్ కోట్స్లో పెట్టకూడదు. రెండింటిని ఏం చేసినాం, కన్కాటినేట్ చేసినాం. సెకండ్ టైం కోలన్ జస్ట్ చూపించేదానికి సింగిల్ కోట్స్ తర్వాత పైప్ ఆపరేటర్, సింగిల్ కోట్స్ తర్వాత పైప్. ఇక్కడ నుంచి ఇక్కడ కాన్స్టెంట్ అని, ఇది వేరియబుల్. ఓకే, అర్థమైందా. కన్కాటినేట్ ఆపరేటర్, అసైన్మెంట్ ఆపరేటర్, వేరియబుల్స్ ఎలా డిక్లేర్ చేస్తామో ఇలా డిక్లేర్ చేస్తాం. ఇది మొత్తం ఇప్పటికీ స్టిల్ ఇది అనానమస్ బ్లాకే, అనానమస్ బ్లాక్. వన్ టైం ఇప్పుడు నేను తీసేసినానంటే ఆ కోడ్ రావాలంటే ఏం చేయాలి, నేను అయితే రాసుకోవాలా, లేదంటే ఎక్కడున్న కాపీ ఉంటే పేస్ట్ చేసుకోవాలి. డేటాబేస్లో స్టోర్ అయ్యింటే ఎగ్జిక్యూట్ అని పెట్టి ఆ ప్రొసీజర్ నేమ్తో ఎగ్జిక్యూట్ చేసేవాడిని. స్టోర్ అవ్వాలి. సో డేటా టైప్స్ మనకు తెలిసిన డేటా టైప్సే. క్యారెక్టర్ వాడుకోవచ్చు, వ్యార్కాట్ వాడుకోవచ్చు, నంబర్, డేట్. సో డేట్ అక్కడ డేట్ ఇక్కడ డేట్ అంతా ఒకటి, సేమ్ డేటా టైప్స్. బూలియన్ మనం దాంట్లో కూడా వాడుకోవచ్చు, ఓకే, బట్ మనం వాడము. బూలియన్ అంటే ఏమంటే అందులో ట్రూ ఆర్ ఫాల్స్ని బూలియన్తో డేటా టైప్తో వాడుకుంటాం అనమాట. ట్రూ ఆర్ ఫాల్స్. బూలియన్ అంటే ఏమంటే ట్రూ ఆర్ ఫాల్స్ స్టోర్ చేయాలంటే బూలియన్ డేటా టైప్. క్యారెక్టర్, వ్యార్కాట్, నంబర్, డేటా, బూలియన్, ఇంకా ఉంటాయి బీ లాగ్ అని, సి లాగ్ అని, పెద్ద డేటాస్ మీకు అవసరం లేదు. సో బూలియన్. ఓకే, వేరియబుల్ అంటే ఏంది, చేంజబుల్ ఆబ్జెక్ట్. సో వాల్యూ రన్ టైం చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఇంతకుముందు కంట్రోల్ V. ఈ వేరియబుల్లో మన వాల్యూకి మనం ఫ్రీక్వెంట్గా చేంజ్ చేసుకుంటూ వెళ్తాం. వేరియబుల్ అంటే ఇది చేంజబుల్ అని లెక్క. సో అందులో ఏదైనా వాల్యూ స్టోర్ చేసుకోవచ్చు, ఆ వాల్యూని కావాలంటే చేంజ్ చేసుకుంటూ వెళ్ళవచ్చు, క్యాలిక్యులేట్ చేసుకుంటా చేంజ్ చేసుకుంటా కోడ్ మొత్తం వాడుకోవచ్చు. సో అది క్యాలిక్యులేట్ చేసి రిజల్ట్ వాడుతుంది. సో వేరియబుల్ ఎలా డిక్లేర్ చేస్తామంటే వేరియబుల్ నేమ్ స్పేస్ డేటా టైప్, సైజ్ అయితే సైజ్ దేనికి ఇవ్వాలా, క్యార్కి వ్యార్కాట్కి సైజ్ ఇవ్వాలా, నంబర్ కూడా ఇవ్వచ్చు. నంబర్ని ఇస్తే ఏమంటే అనే నెంబర్ ఆఫ్ డిజిట్స్ అని అంతే, ఇవ్వకపోతే ఏమంటే దానికి వేరియబుల్. సో వేరియబుల్ నేమ్, డేటా టైప్, సైజ్. సో ఎలా చేస్తాం, v_num1 నంబర్, v_name వ్యాల్కాట్ 2/20 ఇలా డిక్లేర్ చేసుకుంటాం. సో క్యాలిక్యులేట్ చేయాలనుకుంటే ఎంతమంది చేసిందే 5 + 6 రిజల్ట్ ఇలా ప్రింట్ చేసినాం. ఇక్కడ 5 + 6 రిజల్ట్ ఇక్కడ ప్రింట్ చేసుకున్నాం. సో మళ్ళీ వాల్యూ చేంజ్ అయిపోయింది. సో డైరెక్ట్ వాల్యూ ఇది, క్యాలిక్యులేట్ ఏం అవసరం లేదు, 50 డైరెక్ట్ స్టోర్ అయిపోయింది. రిజల్ట్ +10 అంటే క్యాలిక్యులేట్ చేసి చేస్తుంది. సో స్టెప్ బై స్టెప్. ఇంకో వేరియబుల్ స్టోర్ చేయాలా ఉంటాయి ఇక్కడ చూద్దాం. ఇఫ్ కండిషన్స్ అంతా ఇప్పుడు వద్దులే, ఓకేనా. కండిషనల్ వెళ్తుంది. ఇఫ్ ఇప్పుడు ఏం లేదు, జస్ట్ అది తీసేయచ్చు. ట్రూ ఆర్ ఫాల్స్ బూలియన్కి అయితే, బూలియన్ ట్రూ చెక్ చేయడానికి మాత్రం, అంటే బూలియన్లో స్టోర్ చేస్తాం. బూలియన్ ట్రూ ఫాల్స్. ఇఫ్ కండిషన్ గురించి వద్దా మీకు, ఓకేనా, అందులో ఉంది అన్నట్టు చెక్ చేయడానికి కోసం అనమాట. ఇఫ్ అంటే ఏమంటే కండిషన్ సాటిస్ఫై అయితే ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది, కాకపోతే ఈ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సో నేను ఒక వేరియబుల్ పెట్టుకున్నాను, బూలియన్లో నేను ఏం స్టోర్ చేయాను అంటే ట్రూ అని స్టోర్ చేసిన. అంటే అసైన్మెంట్ అప్పుడే చేసేయచ్చు, వేరియబుల్ డిక్లరేషన్ అప్పుడే అసైన్మెంట్ ఇనిషియల్ వాల్యూ ఇచ్చుకోవచ్చు. సో ఆ తర్వాత ఇట్స్ ట్రూ మనం ఏం చేయాలి, v_boolean ఏం వెరిఫై అంటే ట్రూ ఆ ఫాల్స్. కండిషన్ ఏం చెక్ చేస్తుంది, ట్రూ ఆ ఫాల్స్. ఏదైనా కండిషన్ ఇచ్చినాము ఈక్వల్ టు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్, అది ట్రూ ఆ ఫాల్స్ చెక్ చేస్తుంది. డైరెక్ట్ మనం ఇచ్చేది ట్రూ. ఇఫ్ ట్రూ దెన్ ఇట్స్ ట్రూ, ఇట్స్ ఫాల్స్. సో ఇఫ్ కండిషన్ వద్ద వేరియబుల్స్ ఇక్కడ ఇంకొక వేరియబుల్, సెకండ్ వేరియబుల్ డిక్లేర్ చేయాలంటే రిజల్ట్ నంబరు వ్యార్కాట్ 2/20
సో వేరియబుల్లో v_name వేర్ క్యారెక్టర్. ఇక్కడ కూడా క్యారెక్టర్ అయితే సింగిల్ కోట్స్లో ఖచ్చితంగా ఉండాలి. క్యారెక్టర్ స్టోర్ చేయాలనుకుంటే సింగిల్ కోట్స్, నంబర్ అయితే సింగిల్ కోట్స్లో పెట్టము. సేమ్. సో 2 వేరియబుల్స్ అవసరం వచ్చినాయి. ఇప్పుడు నేమ్ v_name కోసం ఒక వేరియబుల్ డిక్లేర్ చేసాం. ఎన్ని వేరియబుల్స్ అన్నా వాడిని అవి ఖచ్చితంగా డిక్లేర్ చేయాలి. v_result నంబర్ నేమ్ వేర్ క్యారెక్టర్. అసైన్మెంట్ ఆపరేటర్స్, పైప్ ఆపరేటర్స్. ఏమవుతుంది ఇక్కడ సమ్ అన్నది యాజ్ ఇట్ ఈస్ అట్టే చూపెడుతుంది. దాని తర్వాత v_result ఎంత 11 అట్లనే చూపెడుతుంది. నేమ్ అనేది అట్లే చూపిస్తుంది అనమాట. నేమ్లో ఏముంది వర్సింగ్. ఓకేనా. ఇది ఫిక్స్డ్ రిజల్ట్ 10. సో ఇవన్నీ ఎగ్జిక్యూట్ అవుతున్నాయి, మనకు కనబడదు. మనకి ఏది కనబడుతుంది అంటే DBMSలో ఏదైతే మనం పాస్ చేస్తామో ఆ రిజల్ట్ మాత్రమే కనబడుతుంది ఇక్కడ కింద. రిమైనింగ్ అన్నీ ఇంతే. ఇది లేదనుకో అనానస్ బ్లాక్ కంప్లీటెడ్ అంతే. v_result ఇవన్నీ ఎగ్జిక్యూట్ అవుతా ఉన్నా సరే మనకు కనబడవు. అవి క్యాలిక్యులేట్ చేసుకుంటా స్టోర్ చేసుకుంటా వెళ్తూ ఉంటాయి. ఇన్సర్ట్స్ ఇవన్నీ జరిగిపోతాయి, మనకేం కనబడదు. జస్ట్ అనానస్ బ్లాక్ కంప్లీటెడ్. సో ఏ రిజల్ట్ ఏదన్నా చూడాలి అనుకుంటే మనం DBMS_output.put_line ఖచ్చితంగా పెట్టాలి. అప్పుడే అది కనబడుతుంది. దానికి ఏం పాస్ చేస్తాం దాంట్లో సమ్ యాజ్ ఇట్ ఈస్ అంటే సమ్. ఆ తర్వాత కన్కాటినేట్ విత్ వేరియబుల్ v_resultలో 5 + 6 ఉంది ఆల్రెడీ 11. సో 11. దాని తర్వాత ఇది యాజ్ ఇట్ ఈస్ అంటే ఇంక్లూడింగ్ స్పేసెస్తో సహా ఇస్తేనే ఇక్కడ వస్తుంది. సో తర్వాత v_nameలో ఏముంది వస్తుంది. v_result 50 వెళ్ళింది. సో ఫిక్స్డ్ v_result. సో ఈ అవుట్పుట్ కనబడాలంటే ఒక్కసారి సెట్ సర్వర్ అవుట్పుట్ ఆన్ చేయాలి. చేయకపోతే ఈ అవుట్పుట్ కనబడదు. ఇది కనబడదు. అనానస్ బ్లాక్ కంప్లీటెడ్ వస్తుంది, అవుట్పుట్ కనబడదు. సో ఇది క్యాలిక్యులేషన్స్. ఇంతకుముందు చెప్పింది క్యాలిక్యులేషన్స్ అన్నీ. ఇవన్నీ శాంపుల్ కోడ్ చూసుకోండి. సో ఇది రిజల్ట్. ఇక్కడ 3 వేరియబుల్స్ పెట్టుకున్నాము. v_num1, v_num2, v_result. v_num1లో ఫస్ట్ ఇక్కడ దాకా వెళ్ళదు, బిగిన్ నుంచి వెళ్ళదు, డిక్లరేషన్కి వెళ్ళదు. ఫస్ట్ ఏం చేస్తుంది, ఎగ్జిక్యూషన్ బిగిన్ నుంచి వస్తుంది. సో బిగిన్లో v_num1 = 50 పెట్టినాం. ఏం చెక్ చేస్తుంది అది, ఈ వేరియబుల్ ఏ కైండ్ ఆఫ్ వేరియబుల్ పోయి డిక్లరేషన్లో పోయి వెరిఫై చేస్తుంది. డిక్లరేషన్లో లేదనుకో ఏం చెప్తుందండి, అంటే అది మస్ట్ బి డిక్లేర్డ్, ఖచ్చితంగా డిక్లేర్ చేయాలి. ఎప్పుడు వెళ్తుంది అంటే వేరియబుల్ ఉంటేనే డిక్లరేషన్ సెక్షన్కి వెళ్తారు. అక్కడ వెళ్ళి చెక్ చేసి ఆ వేరియబుల్ డిక్లేర్ అయ్యి ఉంటే ఓకే, లేదనుకో అది ఎర్రర్ వస్తుంది. సో అప్పుడు దాకా అది వెళ్ళదు డిక్లరేషన్ సెక్షన్. ఇప్పుడు అందులోకి ఏం చేసింది అది 50. v_num2 అందులోకి 60 మనం కాపీ చేస్తున్నాం. అది ఏం చేస్తుంది అంటే v_num2 డిక్లేర్డా నాట్ డిక్లేర్డ్. డిక్లేర్ అంటే ఏం డేటా టైప్. ఒకవేళ నంబర్ పెట్టి ఇక్కడ మనం సింగిల్ కోట్స్లో పెట్టినాం అనుకో ఏది ఏమవుతుంది అది. సో ఇక్కడ ఇదేమో డిక్లేర్డ్ యాజ్ ఎ నంబర్ బట్ యు ఆర్ కాపీయింగ్ క్యారెక్టర్ డేటా. అవుతుందా పాసిబుల్ అంటే నంబర్ డేటా నంబర్ కాలంలోకి నాట్ పోతుంది, న్యూమరిక్ ఆర్ వాల్యూ ఎర్రర్, క్యారెక్టర్ టు నంబర్ కన్వర్షన్ ఎర్రర్. సో ఇది ఏం చేస్తుందంటే బై డిఫాల్ట్ ఏం చేస్తుందంటే ఇక్కడ ఒకవేళ నువ్వు 0, 1 పెట్టినా సరే అదేం చేస్తుంది 51 చేసింది. ఎందుకు ఇలా ఉంటే ఏం చేసిందంటే బై డిఫాల్ట్గా అదే 2 నెంబర్కి కన్వర్ట్ చేసుకుంటుంది. ఇక్కడ 2 నెంబర్కి కన్వర్ట్ చేసుకొని అది తర్వాత ఏం చేసింది ఇక్కడ 50 + 1 51 అలా అయిపోయింది అది. బట్ నువ్వు ఏబి అని పెట్టినావు అనుకో, ఏబి అని పెడితే అది కన్వర్ట్ చేసేదానికి ట్రై చేస్తూ ఉంది, అవ్వలే. అర్థమైందా? సో ఇప్పుడు ఖచ్చితంగా ఇక్కడ నంబరే ఉండాలి. సో నంబర్ డిక్లేర్ చేసినా సరే వేరియబుల్లో ఆ డేటా టైప్ కూడా చెక్ చేయాలి ప్రాపర్గా. సో అదే నెక్స్ట్ క్యాలిక్యులేషన్. ఈ రిజల్ట్ అనే వేరియబుల్లో ఏం స్టోర్ అయింది, ఈ క్యాలిక్యులేట్ చేసిన రిజల్ట్ ఇందులో స్టోర్ అయింది కింద డిస్ప్లే. సో బిగిన్ నుంచి ఎండ్ వరకు ఎగ్జిక్యూట్ అవుతూ ఉంది. ఓకేనా? సో ఇలా పెట్టచ్చు. column equal to 30, column equal to
కోలన్కి ఈక్వల్ టు మధ్యలో స్పేస్ ఉండకూడదు. 60 ఈక్వల్ ఉంటాం. సో బిగిన్ అప్పుడు సో ఇలా డిక్లేర్ చేయొచ్చు వేరియబుల్ని, వేరియబుల్తో విత్ వాల్యూ డిక్లేర్ చేసుకోవచ్చు ఇట్లా. సో ఇనిషియల్ వాల్యూ 30 అని డిక్లేర్ చేసినప్పుడే దాని మీనింగ్ ఏమంటే ఇనిషియల్గా దాని వాల్యూ 30. సో ఇప్పుడు రిజల్ట్ రిజల్ట్లో v_num1 ప్లస్ v_num2 అన్నాం. సో ఎంత v_num1లో ఇనిషియల్గా 30, v_num2లో 60. సో 30 + 60 90 స్టోర్డ్ ఇన్ v_result. సో నాకు నెక్స్ట్ ఇక్కడ ప్రింట్ చేసింది 90. సో నెక్స్ట్ మళ్ళీ రీప్లేస్ చేస్తున్నాం. v_num1లోకి 50 పెట్టేసినాం, v_num2లోకి 20. సో ఇప్పుడు క్యాలిక్యులేట్ స్టోర్ చేస్తే ఏమవుతుంది 50 + 20 70 ఇది ప్రింట్ అవుతుంది. సో ఇది ఫస్ట్ టైం ఏమో 90, సెకండ్ టైం ఏమో 70. అర్థమవుతుందా? సో ఇది 1 టైం మాత్రమే. మళ్ళీ రీప్లేస్ అయిందనుకో దాని వాల్యూ చల్లదు. ఫస్ట్ అకరెన్స్ అప్పుడు దాని వాల్యూ ఇది నంబర్. ఫస్ట్ రీప్లేస్ చేసినాం అనుకో అది పోతుంది. v_num1లో ఇప్పుడు ఎంత పోయింది 50, రీప్లేస్ అయిపోయింది. v_num2లో 20, ఇప్పుడు 20 అయిపోయింది. సో ఏ స్టేట్మెంట్ ఉంటే ఆ స్టేట్మెంట్. ఇప్పుడు దీన్ని క్యాలిక్యులేట్ చేసినాం అంటే ఎంత 70. సో ఈ క్యాలిక్యులేషన్ దీనిలో స్టోర్ చేసిన తర్వాత ఆ వేరియబుల్లో ఏ వాల్యూ ఉందో అదే వాల్యూ ముందుది ఎంత పోయినట్టు. సో ఇప్పుడు ఎంత 70. సో ఆ స్టేట్మెంట్ అప్పుడు ఆ వేరియబుల్లో ఏ వాల్యూ ఉంది అంతే. అర్థమవుతుందా లేదా? సాయి సత్యకాంత్ రెహనా స్వాతి ఓకే. సో ఇది ఇనిషియల్ వాల్యూ మనం డిక్లేర్ చేయాలనుకుంటే ఇలా డిక్లేర్ చేస్తాము, ఇవి రీప్లేస్ అయిపోతాయి. ఓకే, వేరియబుల్స్. సో వీ కెన్ ఇనిషియలైజ్ వాల్యూ విత్ వైల్ డిక్లరేషన్ ఇట్ సెల్ఫ్. సో ఈ విధంగా ఇవన్నీ క్యాలిక్యులేషన్స్ నేను చెప్పింది. ఓకే, ఇది ప్లస్లు ఇలా అనుకుంటే అలా. సో ఇక్కడ ప్లస్ ఏమైంది, ఇక్కడ ప్లస్ సింబల్ వచ్చింది. ఎలా వచ్చింది అది 50 + 60 అనేది జస్ట్ ఈ వేరియబుల్లో 50 ఉంది, ఇది కాన్స్టెంట్, ప్లస్ ఇది ఈ వేరియబుల్ ఎంత ఉంది 60, ఇది కాన్స్టెంట్ ఈక్వల్ టు రిజల్ట్. ఈ విధంగా మనం ఒక ఫార్మాటింగ్ లాగా 50 + 60 ఈక్వల్ టు 100. ఆ వేరియబుల్ ఎంత ఉందో అది వస్తుంది. ఈ సింబల్స్ సింగిల్ కోట్స్లో పెట్టినాం కాబట్టి అవి క్యారెక్టర్స్, అన్నిటికి పైప్ ఆపరేటర్ ఇలా పెట్టుకోవాలి. సో నెక్స్ట్ ఇవన్నీ ఇవే మీరు ప్రాక్టీస్ చేయండి. ప్లస్ ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఇదో క్యాలిక్యులేట్ ఎగ్జిక్యూషన్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది, బిగిన్ నుంచి. v_result v_num1 ప్లస్ v_num2. v_num1లో ఎంత ఉంది 20 ఉంది, v_num2లో 10 ఉంది. ఇదేమి ఇవ్వనప్పుడు ఏమవుతుంది అంటే నల్ ఉంటుంది. ఇది అసైన్ చేయకపోతే నల్ ఉంటుంది. సమ్ నల్, డిఫరెన్స్ నల్. ఓకేనా, తీసేద్దాం. ఒకటి నల్ అయినా సరే ప్లస్లు నల్లే, మైనస్లు నల్లే. ఏమైంది, ఏం లేదు, జస్ట్ మెసేజ్ మాత్రమే వచ్చింది. సమ్ ఇందులో నల్ ఉంది, డిఫరెన్స్ ఇందులోనూ నల్ ఉంది, మల్టిప్లికేషన్ ఇందులోనూ నల్ ఉంది, డివిజన్ అందులోనూ నల్ ఉంది. సో ఇప్పుడు ఏమైంది, బిగిన్ v_result v1 + v2 అంతా 20 + 10. v_result 30 ఉంది, ఇప్పుడు ఆ టైం 30 ఉంది. సో నెక్స్ట్ ఈ స్టేట్మెంట్ ప్రింట్ అయ్యడానికి v_result ఏముందంటే 30 ఉంది. సో నెక్స్ట్ స్టేట్మెంట్ ఏముంది, కోలన్ ఈక్వల్ టు అంటే అసైన్మెంట్ ఆపరేటర్, లెఫ్ట్ సైడ్ v_result, రైట్ సైడ్ ఏమో ఇది ఉంది. సో v_num1 మైనస్ v_num2 అంటే 20 - 10. ఇప్పుడు v_result ఏమైంది 10 రీప్లేస్ అయిపోయింది. ఇప్పుడు v_result 10 ఉంది. సో ఇప్పుడు ఈ స్టేట్మెంట్ ప్రింట్ అయ్యడానికి v_result 10 ఉంది. సో పైనుంచి బిగిన్ నుంచి ఎండ్ వరకు అన్ని స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేస్తూ వెళ్తుంది అనమాట.
సో ఆ టైంలో వేరియబుల్లో ఏ వాల్యూ ఉందో అదే వాల్యూ. సో ఇప్పుడు 10 ఉంది. సో ఇక్కడ v_num120 ఇంటూ 10 200 v_result 200 కాపీ అయిపోయింది. సో మల్టిప్లికేషన్ అని ప్రింట్ అయ్యడానికి v_result 200 ఉంది. సో సేమ్ ఇక్కడ ఈ టైంలో ఇప్పుడు 20/10 అంటే 2. సో డివిజన్ అప్పటికి దాని వాల్యూ ఇది. సో అట్లా సో స్టెప్ బై స్టెప్ 1 by 1 వెళ్తూ ఉంటుంది. సో ఇవన్నీ అవే. కాన్స్టెంట్ వేరియబుల్ అంటే ఏమంటే డిక్లరేషన్ అప్పుడే ఇది కాన్స్టెంట్ అని చెప్పేస్తాం. ఓకేనా? డిక్లరేషన్ అప్పుడు కాన్స్టెంట్ అని చెప్తే అప్పుడు అసైన్మెంట్ చేసిన వాల్యూనే టిల్ ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ దాని వాల్యూ అర్థమవుతుందా? మళ్ళీ ఎక్కడ చేంజ్ చేయలేం, అదే ఈ విధంగా రీప్లేస్ చేయలేం. నేను దీన్ని కాన్స్టెంట్ నంబర్ అని పెట్టేసినానంటే వీ కెనాట్ మాడిఫై దట్ వేరియబుల్ ఇన్సైడ్ బిగిన్ అండ్ ఎండ్. కాన్స్టెంట్ వేరియబుల్ వీ కెన్ నాట్ మాడిఫై విత్ ఇన్ బిగిన్ అండ్ ఎండ్. బిగిన్ అండ్ లోపల కాన్స్టెంట్ వేరియబుల్లో మారదు. సో v_num వేరియబుల్ నేమ్ కాన్స్టెంట్ నంబర్ =10. సో ఒక వేరియబుల్ చూద్దాము. ఇంకొక కన్ఫ్యూజ్ అయిపోతాను. ఇది ఉంది vms_put_line v_num1 v_num1:30. సో మళ్ళీ ప్రింట్ చేస్తాం. ఏమవుతుంది? ఫస్ట్ 20 ఆ తర్వాత 30. సో ఏమైంది ఇక్కడ? ఫస్ట్ స్టేట్మెంట్ ప్రింట్ చేసేదానికి ఆ వేరియబుల్ ఎంత ఉంది? 20 ఉంది. నెక్స్ట్ రీప్లేస్ అయిపోయింది, 30 తీసుకున్నట్టు ఈ వేరియబుల్లో పెట్టినాం. సో ఇప్పుడు మళ్ళీ ఏమైంది? ఇక్కడ 30 ప్రింట్ అయింది. ఇప్పుడు అదంటే ఇది వేరియబుల్, నార్మల్ వేరియబుల్. ఇది కనుక కాన్స్టెంట్ అని పెట్టినాను అనుకో, కాన్స్టెంట్ వేరియబుల్ పెడితే సో ఇక్కడ ఇది ఓకే, ప్రింట్ ఓకే, బట్ ఇది రీప్లేస్ అవ్వదు. వీ కెన్ నాట్ అసైన్ వేరియబుల్. సో వీ కెన్ నాట్ బి యూజ్డ్ యాజ్ అన్ అసైన్మెంట్ టార్గెట్. సో లైన్ నెంబర్ 5లో అసైన్మెంట్ టార్గెట్ ఏదో ఉంది. ఈ వేరియబుల్ని ఇంకా నువ్వు ఏం అసైన్ చేయలేవు. ఈ కోడ్ టిల్ ఎండ్ వరకు దాని వాల్యూ 20A. ఇంకా ఓకేనా? 20A. దాన్ని మార్చకుండా పెట్టాలనుకుంటే ఇలా పెట్టుకుంటాం 20. ఈ ప్రోగ్రామ్ ఎండ్ అయ్యేంత వరకు దాని వాల్యూ ఇంకా 20A కాన్స్టెంటే, మళ్ళీ రీప్లేస్ చేయలేము. అర్థమైందా? కాన్స్టెంట్ వేరియబుల్. సో ఎందుకు యూజ్ చేస్తామంటే ఎక్కడున్నా సరే పొరపాటున చేంజ్ చేయకుండా ఎవరు అనేది కాన్స్టెంట్ పెట్టేసినామంటే ఈ వాల్యూ ఇంకట్లే ఉండాలి. ట్రాన్సాక్షన్ టైప్ కాన్స్టెంట్గా ఉండాలి. సో అప్పుడు ఏం చేస్తాం? ట్రాన్సాక్షన్ టైప్ కాన్స్టెంట్ var_2 ఈ XYZ ఇన్వాయిసే ఉండాలి. అప్పుడు ఏం చేస్తాం? కింద ఎక్కడ చేంజ్ చేయలేము, అది కంప్లీట్గా అది ట్రాన్సాక్షన్ టైప్ దానికోసమే పోతూ ఉంటుంది. ఆ వేరియబుల్లో ఎక్కడ వాడినా సరే అక్కడ ఇన్వాయిస్ అనే అట్లా కాన్స్టెంట్ వేరియబుల్స్ డిక్లేర్ చేసుకుంటాం. కెన్ నాట్ చేంజ్ వాల్యూ ఆఫ్ v_10 అగైన్. అది అసైన్ డిక్లేర్ చేసినప్పుడు దాని వాల్యూ ఎంతో ఇంకా టిల్ ఎండ్ ఆఫ్ ద ప్రోగ్రామ్ దాని వాల్యూ అంతే. వీ కెన్ నాట్ మాడిఫై కాన్స్టెంట్ వేరియబుల్. సో ఇది బేసిక్స్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా?